श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीविराट्पदविख्यातं सिद्धानन्दप्रदायकं कालज्ञानप्रवक्तारं वीरब्रह्मगुरुं भजे। विश्वकर्मादिशाम्पतिः सनः पशून् पातु सोऽस्मान् पातु तस्मै नमः। आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तत्त्वज्ञानप्रदसीतादेवी मुद्राप्रदायकं वागर्धाव्यवसंपृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। అమ్మలు కన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తనులో నమ్మిన వేల్పుటంబల మనంబున ఉండిడి దుర్గమాయమ్మ కృపాబ్దీకృత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలతో నేడు పంచాంగ శ్రవణము చేస్తూ ఉన్నాము. అందరూ కూడా త్రికరణ శుద్ధితో ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి యొక్క శుభాశుభ విషయాలని తెలుసుకుందాం. ఈ రోజున యుగాది అంటే మనము అందరం కూడా చక్కగా యుగాది రోజున తెల్లవారుజామునే భగవన్నామంతోనే మేల్కొని ధ్వజారోహణం చేసుకొని తైలాభ్యంగనము, నూతన వస్త్రధారణ, దమనేన బ్రహ్మపూజనం, సర్వ ఆపశాంతి కొరకు భగవదారాధన, నింబకుసుమ భక్షణం, అలాగే పంచాంగ శ్రవణము, ప్రపాదానము, రాజు దర్శనం, వసంత నవరాత్రి ప్రారంభం అవన్నీ కూడా ఈ ఉగాది రోజున చేసుకునేటువంటి అవకాశం మన పూర్వ పెద్దలంతా కూడా చెప్పి ఉన్నారు. వీటన్నిటినీ కూడా మరలా పునః నెమరు వేసుకునేటువంటి యొక్క సమయము ఈ యుగాది మహాపర్వదినం. ముందు యుగాది పర్వదినాన్ని గురించి మనం తెలుసుకుందాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము పూర్తయిన తరువాత ఈ కలియుగము ప్రారంభమైనటువంటిది చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ఈరోజు యుగాది. యుగము ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి యుగాదిగా చెప్పబడి ఉన్నది. యుగము ప్లస్ ఆది యుగాది కాబట్టి ఈ యుగాది కాలక్రమంలో యుగాది అంతా కూడా ఉగాదిగా మారిపోయినది. ఈ ఉగాదికి కూడాను అక్షరంలో అర్థాలు ఉన్నాయి. ఊ అంటే నక్షత్రమని, గా అంటే ఆకాశ మార్గంలో నడిచేదిని, ఆకాశ మార్గంలో నడిచేటువంటి యొక్క నక్షత్ర గమనాన్ని అనుసరించి భచక్రం తయారవుతుందని కూడా ఈ ఉగాది అనేటువంటి అక్షరాల్లో ఉన్నది. ఈ ఉగాది రోజున ఈ కలియుగము ప్రారంభమైనది కాబట్టి మనము ఈ భారతీయ హిందూ సాంప్రదాయంలో ఉగాదికి విశిష్టంగా చెప్పబడి ఉన్నది. మనమంతా కూడా ఈ ఉగాదిని సంవత్సరాదిగా పూజించాలని, తెలుగు సంవత్సరాదిగా పూజించాలని పూర్వ పెద్దలంతా కూడా నిర్ణయించినటువంటి విషయంలో అదే పరంపరంగా మనము కొనసాగిస్తూ ఈ ఉగాది పర్వదినాన్ని ఎంతో విశేషంగా మనం జరిపించుకుంటూ పూర్వ పెద్దలు చెప్పిన రీతిగా మనము ఆచరిస్తూ ఉన్నాం. ధ్వజారోహణము ఏదైనా ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాలయంలో ఉత్సవాది మహాకృతువులు నిర్వహిస్తూ ఉంటే ధ్వజారోహణం చేస్తాం. ధ్వజాన్ని ఆరోహణం చేయకుండా ఏ పవిత్రమైనటువంటి యొక్క ఉత్సవాలు చేయడానికి అవకాశం లేదు. కనుక ఆ ఉత్సవాలు చేసేటప్పుడు ధ్వజారోహణం చేసినట్లయితే ఆకాశ మార్గంలో ఉండేటువంటి యొక్క అసురులు ఈ యొక్క మహా ఉత్సవాన్ని పాడు చేయటానికి ముందుకు వస్తూ ఉంటాయి, దేవతా కార్యక్రమాలని కూడా. అప్పుడు ఈ ధ్వజారోహణంలో ఉన్నటువంటి ఆరోహింపబడినటువంటి యొక్క దేవత ఆ యొక్క ఉత్సవాన్ని సంపూర్ణత్వం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ముందుగా ధ్వజారోహణం చేస్తాం. అలాగే ఈ ఉగాది పర్వదినం రోజు కూడా ఇంటిపై ధ్వజారోహణం చేయమని చెప్పి ఉన్నారు. ధ్వజారోహణం అంటే ఒక పతాకాన్ని ఆవిష్కరింపజేయటం.
అలాగే తైలాభ్యంగరము, తెల్లవారుజామునే భగవన్నామంతో మేలుకున్న తర్వాత చక్కగా తైలము అనగా నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని తలంటు స్నానం చేసి నూతన వస్త్రాన్ని ధరింపజేయాలి. అలాగే మీకు నచ్చినటువంటి యొక్క భగవదారాధన చేయాలి. ఈ భగవదారాధన చేయటం వల్ల గోచారంలో వచ్చేటువంటి సమస్తమైనటువంటి యొక్క గ్రహదోషం అంతా కూడా పూర్తి అవుతుంది, దోషము పరిహారం అవుతుంది. అలాగే ఈరోజు షడ్రుతులతో కూడుకున్నటువంటి యొక్క నింబకుసుమ భక్షణాన్ని కూడా మనం స్వీకరిస్తాం. ఈ నింబకుసుమ ప్రసాదాన్ని మనము ఈ రోజున మనము స్వీకరించినట్లయితే శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్టనాశాయ నింబకందల భక్షణం అన్నారు. ఈ రోజున మనము ఈ ఉగాది రోజున చేసేటువంటి యొక్క ప్రసాదము పులుపు, తీపి, చేదు, కారము ఇలా షడ్గుణములతో కూడుకున్నటువంటి యొక్క వికారాలు, షడ్గుణములతో కూడుకున్నటువంటి యొక్క దోషములు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములైనటువంటి యొక్క షడ్గుణాలన్నీ కూడా, దోషగుణాలన్నీ కూడా పారదోలేటువంటి యొక్క విషయము ఈ నింబకుసుమ ప్రసాదంలో ఉన్నది. అదీనుగాక ఈ రోజు నుండి మళ్ళా వచ్చే ఉగాది వరకు ఈ దేహంలో ప్రళయంగా వచ్చేటువంటి యొక్క అనారోగ్య సమస్యలను కూడా ప్రక్కగా పంపించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచేదానికి అవకాశం ఉన్నదని కూడా మన పూర్వ పెద్దల శాస్త్రజ్ఞులు కూడా చెప్పిన విషయాన్ని ఈ రోజుకి మనము ఆచరిస్తూ ధన్యులవుతూ ఉన్నాం. అలాగే దానిలో ఉన్నటువంటి భాగము పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? 5 అంగములతో కూడుకున్నటువంటి యొక్క శాస్త్రాన్ని విషయం తెలుసుకోవటం. సాంగ్రహణ్యేష్ట్యా యజతే ఇమాం జనతాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీరశనా భవతి 12 మాసా సంవత్సర సంవత్సరమేవా వృంధే చిత్తా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యథస్వమేత సమృద్ధేని. ఈ లోకంలో భా అంటే భూమి, చక్రం అంటే ఆకాశము. ఆకాశంలో ఉండేటువంటి యొక్క 27 నక్షత్రాలులో విశేషంగా అష్టావింశని 28వ నక్షత్రం కూడా ఉన్నది. దాన్నే అభిజన్ నక్షత్రం అంటారు. ఈ 27 నక్షత్రాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి? 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 9 రాసులు, 9 గ్రహాలు అధిపతులై ఉంటారు. పైన ఉన్నటువంటి యొక్క ఆకాశము ఎంతైతే ఉందో అంత ఆకాశానికి 27 నక్షత్రాలు మాత్రమే పరిపూర్ణంగా ఎక్కువ కాంతివంతమైనటువంటి యొక్క నక్షత్రాలు 27 మాత్రమే ఉంటాయి. ఆ 27 నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 4 108 ఉంటాయి పాదాలు. రాసులు 12 ఉంటాయి. ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. 12 9 108. ఈ 27 నక్షత్రాలకి 12 మాసాలకి చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం అనేటువంటి ఒక 12 మాసాలకి 12 రాసులకు అవినాభావ సంబంధం ఉందని వేదము ఋగ్వేదంలో ఇందాక చెప్పినటువంటి యొక్క మంత్రంలో భావం. సాంగ్రహణ్యేష్ట్యా యజతే ఇమాం జనతాగం సంగృహ్ణానీతి 12 రత్నీరశనా భవతి 12 మాసా సంవత్సర అని. అందువల్ల ఆకాశంలో ఉండేటువంటి యొక్క గగనములో సంచరించేటువంటి యొక్క ఈ దృక్శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని పంచాంగకర్తలు గణిత నిరూపణతో ఏ రోజు అమావాస్య ఏర్పడుతుంది, ఏ రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది, రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏ రోజు ఏర్పడుతుంది, గురువు రవితో ఎప్పుడు కలిస్తే గురుమౌఢ్యం వస్తుంది, శుక్రుడు రవితో కలిస్తే ఎప్పుడు శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది, రవితో ఏ గ్రహం ఏర్పడితే కార్తె అగ్ని కర్తె ఏర్పడుతుంది, డొల్లు కర్తె ఏర్పడుతుంది అనేటువంటి యొక్క విషయానంతా కూడా ఖగోళ శాస్త్రం అనేటువంటి యొక్క శాస్త్రము ద్వారా శాస్త్రజ్ఞులు గణితాధారంగా లెక్కించి గణితము, కేవలము గణితము అనేటువంటి యొక్క మేధస్సుచే గగనంలో సంచరించేటువంటి యొక్క గ్రహాలని
ఈ పుస్తకంలోకి తీసుకుని వచ్చేదే పంచాంగం. దానికి మూలము 5 ఉంటాయి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటివి 5 ఉంటాయి. మనము ఈరోజు ఏదైనా ప్రయాణం చేస్తున్నామంటే ఈరోజు తిథి ఏమిటో చూసుకుంటాం. దినాధిపతి అయినటువంటి యొక్క చంద్రుడు శుభప్రదంగా ఉన్నట్లయితే ఆ పని సక్రమంగా అవుతుందని శాస్త్రం. నంద తిథులయందు అర్ధమో వ్యర్థంబు, భద్ర తిథులయందు బంధనంబు, రిక్త తిథులయందు తప్పదు మరణంబు, పూర్ణ జయులు శుభము కృష్ణ అని తిథి శాస్త్రం చెప్పబడింది. ఆ తిథి ఏదైతే ఉందో ఆ తిథికి తగ్గట్టుగా ఆ రోజున మన మనస్సు కేంద్రీకృతం అవుతుంది. అలాగే సూర్యాది నవగ్రహాలే వారములుగా ఈ లోకంలోకి వచ్చాయి. అంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు, మంగళవారానికి అధిపతి కుజుడు. అలా 7 ఎందుకుని 9 వారాలు ఉండాలిగా అంటే రాహుకేతులు ఛాయాగ్రహాలు అంటారు. సూర్యాది శని పర్యంతము భూమికి ఈ విధంగా తిరిగితే ప్రదక్షిణ క్రమంగా రాహుకేతువులు ఈ విధంగా అపసవ్యంలో తిరుగుతారు. అందువల్ల వారికి ఛాయాగ్రహాలు అన్నారు. వారికి వారములు చెప్పబడలేదు. అందువల్ల రాహువు ఈక్వల్ టు శని, కేతువు ఈక్వల్ టు గురుడు అని చెప్పబడింది. అందువల్ల ఈ లోకంలో తిథి, నక్షత్రము, యోగము వీటన్నిటికీ ఆధారమే గ్రహాలు. గ్రహము అంటే గ్రహించేది అని అర్థం. గ్రహము అంటే గ్రహించేది. వెంటనే ఈ గ్రహము ప్రయాణం సాగుతూ ఉంటుంది. 12 నెలలకు 12 రాసులు ఆయన 360 డిగ్రీల్లో అలా ఆయన ప్రయాణం ఆయన చేయాలి. కాలం అంటారు దాన్ని. కాలచక్రము ఎప్పుడూ కూడా నేనాపితేనో నువ్వాపితేనో ఇంకొకటి ఆపితేనో ఆగేది కాదు. కాలం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంది. అందువల్లే భగవంతునికి కాలాయ నమః, కల వికరణాయ నమః అని చెప్పబడింది. కాలచక్రంలో భగవంతుడు సూర్యుడు 30 రోజులకు చైత్రమాసంలో ఉంటే చైత్రమాసం అన్నారు. సూర్యుడు చైత్రమాసంలో 30 రోజులు ధరిసిన తర్వాత వైశాఖ మాసంలోకి వస్తే వైశాఖ మాసం అన్నారు. సూర్యుడు మిథున రాశిలోకి వస్తే జ్యేష్ఠ మాసం అన్నారు. ఇలా సూర్యాది నవగ్రహాలు ఈ విధంగా తిరుగుతూ ఉంటే 12 మాసాలు ఏర్పడతాయి. ఈ కాలచక్రము ఉగాది నుండి ఉగాదికి పూర్తి అయ్యేటప్పటికీ సూర్యుడు మేషము నుండి మీన పర్యంతం వచ్చేసరికి 12 రాసులంటే 30 భాగాలు. భాగా ఎత్తుకొల్టు 30 డిగ్రీలు. 12 3 360 డిగ్రీలు. ఈ విధంగా భచక్రంలో సూర్యాది నవగ్రహాలు తిరుగుతూ ఉంటారు. నక్షత్రం వచ్చేసరికి 13 డిగ్రీల 60 పాయింట్లు ఉంటుంది. ఒక పాదానికి 3.20 డిగ్రీలతో ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలా 3.20 9 ఒక రాశి అవుతుంది. అందువల్ల రాశి గమనంలో ఈ విధంగా పంచాంగాన్ని గణితాధారంతో ఆకాశంలో నడిచేటువంటి యొక్క గ్రహాల యొక్క నడకను ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. ఎన్నో నక్షత్రాలు అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలోకి ఈ మానవుడు ముందు జన్మ గోజన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మ ఎత్తిన మానవుడు మోక్ష సామ్రాజ్యాన్ని పొందిన ప్రతి మానవుడు కూడా నక్షత్ర రూపమై ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మానవుడు మోక్ష సామ్రాజ్యాన్ని పొందిన తర్వాత నక్షత్ర రూపంలో గగనంలో చుక్క రూపంలో వెలుగై ఉంటాడు. అదే మోక్షం పొందటం. మోక్షం పొందటం అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది, నశించినటువంటిది. నశించిన దాన్ని నక్షత్రము అంటారు. అలా ఈ మానవుడు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్కృష్టమైంది కాబట్టి ఈ మానవ జన్మలోనే మోక్ష సామ్రాజ్యం పొందే అవకాశం ఉన్నది కాబట్టి ఈ మోక్ష సామ్రాజ్యం పొందటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోమని కూడా నక్షత్ర గమనం మనకు తెలియజేస్తూ ఉంది. దానిలో విశేషంగా పంచాంగం అంటే ఇంత విశేషమైనటువంటి యొక్క అర్థం ఉన్నది. అలాగే మనకు
జ్ఞాత్వా కర్మాణి కుర్వీతాని ద్వాదశాష్టమ జన్మస్థిని అంగారకో గురు స్థానభ్రష్టం స్థానచలనం ధనక్షయం కుర్వంతి ప్రాణ సందేహమని. ఈ లోకంలో అన్ని గ్రహాల్లో కూడా బలవత్తరమైనటువంటివి, మనకు దోషము ఇచ్చేటువంటి యొక్క గ్రహాలు 4 ఉన్నాయి. అవి గురుడు, కుజుడు, రాహుకేతువులు. వీళ్ళు 12లో కానీ 1లో కానీ 2లో కానీ, 12 అనగా ద్వాదశము వ్యయం స్థానం అంటారు, జన్మ అనగా 1, ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం అంటే 2, అలాగే అర్ధాష్టము అంటే 4, అష్టమము అంటే 8. ఈ గ్రహాలు ఆ విధంగా ప్రయాణించుతున్నప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థిని అంగారకో గురు స్థానభ్రష్టం, భ్రష్టత చెందుతూ ఉంటారు. అలాగే కలహం, వైరము చెందుతూ ఉంటారు. స్థానభ్రష్టం, స్థానచలనం, ఒక చోటు నుంచి ఒక చోటుకు మార్పులు జరుగుతాయి. ఇవన్నీ ఏమీ జరగకపోతే ధనక్షయం, ధనము విశేషంగా ఖర్చు అయిపోతుంది, ఆరోగ్యము భంగమైపోతుంది, శత్రువులతో పోరాటం జరుగుతుంది. ఇవన్నీ ఏమి లేకపోతే మనిషికి మరణం సంప్రాప్తమవుతుంది. అందువల్ల వీటిల్లో బలవత్తరమైనటువంటి యొక్క గ్రహాలు మనకు చేసేటువంటి ప్రతి పనిలో అనుకూలము ప్రతికూలము అనేటువంటి 2 ఉంటాయి. ప్రతిదీ అనుకూలంగా జరిగిపోతూ ఉంటే పూర్వజన్మ ప్రారంధము చేత మనకు శుభప్రదంగా గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అని తెలుసుకోవాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఎందుకు నాకు ఈ విధంగా నేను చేసే ప్రతి పనిలో ప్రతికూలత ఉన్నది అని అనుకున్నప్పుడు ఇలా పంచాంగాన్ని అనుసరించి ఏ దోషము ఉన్నది అని తెలుసుకుని ఆ దోషానికి సంబంధించినటువంటి గ్రహానికి పూజ చేయించుకోవటం వలన, గ్రహము అంటే గ్రహించేది, తప్పనిసరిగా ఈ లోకంలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి యజ్ఞేశ్వర శర్మేషతే దేవసూర్య బ్రహ్మచారీతం గోపాయ సమామృతేషతే సూర్యచంద్రమా ఆపోలు సంచరింతి అన్నట్టుగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి యొక్క పంచభూతములు ప్రజలకు పరోపకారం ఏ విధంగా చేస్తూ ఉన్నవో, భూమి పరోపకారం తెలుసు కదా, భూమి అన్నం ఇస్తుంది, జలము పరోపకారం చేస్తున్నట్లే కదా, అలా పంచభూతములు పరోపకారం చేస్తున్నట్లుగా నీవు ముందుకు వెళ్ళాలంటే ఆ గ్రహాల యొక్క దోషము పోగొట్టుకోవడం కోసం గ్రహాలే ప్రధానము అని తెలుసుకుని ఆ గ్రహాలని ఆరాధించటం వలన ఎట్టి దోషములు ఉండవు. ఇది సందేహం లేదు, ఇది మనం చెప్పింది కాదు, పూర్వము ఋషులు దర్శించి చెప్పినటువంటి యొక్క సత్యసూత్రము. కాబట్టి ఆ విషయంలో మీరు ప్రయాణం చేయగలిగితే ప్రళయంగా వచ్చేటువంటి యొక్క ప్రమాదములు 100కి 100% తగలాలి అని మనకు రాసి పెట్టుంటే మనం చేసుకున్నటువంటి పూజ ద్వారా 99% తొలగిపోయి 1% మాత్రం అలా వచ్చి సూక్ష్మంగా తగిలి వెళ్ళిపోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఏది కూడా ఆపేది లేదని నిండి నిబుడీకృతమై చక్కగా బల్లగుద్ది చెప్పబడింది. జ్యోతిష్యము అంటే జరిగేది అని అర్థం. అది అనుకూలము అయితే అనుకూలం జరుగుతుంది, ప్రతికూలము అయితే ప్రతికూలం జరుగుతుంది. అందువల్ల ఈ రోజున ఈ యుగాది ప్రారంభం రోజున మనం అంతా కూడా ఎన్ని పనులు ఉన్నా సరే ప్రక్కన పెట్టుకొని ఈ పంచాంగాన్ని వినాలి అనేటువంటి యొక్క సత్సంకల్పము మానవులందరికీ కూడా ఉంటుంది. ఎందుకని రేపటి నుండి మనము చేసే వ్యాపారంలో అయ్యగారు చెప్పిన విధంగా ముందుకు వెళదాము అనే విషయాన్ని తెలుసుకుందాం అనే విషయంతో అందరూ కూడా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ముందుకుండి ఈ విషయంలో తెలుసుకుంటారు. అదేనుగాక శాస్త్రం ఏం చెప్పిందంటే
కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్విత. శ్రీ కళ్యాణ గుణామోహన్, శ్రీ అనగా లక్ష్మీదేవి, కళ్యాణ గుణామోహన్గా మంచి శుభములు కలుగుచేయుట అని అర్థము. రిపుహరం అనగా అంతర్గత బాహ్య శత్రువులను హరింపచేయుట. దుస్వప్న దోషాపహం, దుస్వప్న దోషములు ఉంటే చెడు కలను నశింపచేయుట. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం అనగా గంగా నదిలో స్నానము చేసే వస్తే ఫలితం లభిస్తుందని. గోదాన తుల్యం నృణాం, గోదానం చేసినటువంటి యొక్క ఫలితం కలుగుతుందని. సంతాన సంపత్ప్రదం, మంచి సంతానము సకల సంపదలు కలుగుతాయని శాస్త్రము. అలాగే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అనేటువంటి శాస్త్రాలు, వాటి ఫలితము వింటే ఏమి అవుతుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. తిథేత్ శ్రేమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని చెప్పబడింది. తిథేచ్చ శ్రేమాప్నోతి అన్నారు. తిథికి మనుబ్రహ్మ అధిపతి. ఈ తిథి ఫలితం వినుట వలన శ్రేయస్సు కలుగుతుంది. వారాద ఆయుష్యవర్ధనం, వారమునకు అధిపతి మయబ్రహ్మ, వర్ధనం ఆయుష్యము అభివృద్ధి జరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రానికి అధిపతి త్వష్టు బ్రహ్మ, పూర్వజన్మ పాపాలని కూడా హరించుకుపోతాయి. యోగాత్ రోగ నివారణం, మనకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే ఆ యోగాన్ని, ఏ యోగంలో అనారోగ్యం కలిగిందని తెలుసుకుని దానికి గనక శాంతి చేయించుకోగలిగితే దానిలో కొంత భాగము తీవ్రత నుండి మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉన్నదని పూర్వం నుంచి కూడా శాస్త్రం చెప్పబడింది. శాంతి పరిహారాదులు చేయించేటువంటి యొక్క విద్వజ్జనులంతా కూడా దాన్ని అనుసరించి మాత్రమే చేయిస్తూ ఉంటారు. అందుకనే యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమముని. కరణము బవా బాలవా తైతుల గరజీ వణజీ అని కరణాలు 12 ఉంటాయి. ఆ కరణాలను రోజు ఉంటాయి. శుభయోగే శుభకరణే అని మనం చెప్పుకుంటాం సంకల్పంలో. కరణాత్ కార్యసిద్ధిస్తూ, మంచి కరణాలలో మంచి యోగాలలో శుభముహూర్తాలు పెట్టుకోవాలి. అదే కొన్ని కరణాలు, కొన్ని యోగాలు, కొన్ని లగ్నాలకి ఏ శుభలగ్నం పెడుతున్నాము అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి ఆ యోగాన్ని నిర్ణయించుకోవాలి. ఏ యోగంలోనో ఏ కరణంలో పెడితే ఎట్టి ముహూర్తాలు పెట్టడానికి కూడా వీల్లేదు. అందువల్ల వివాహానికి సప్తమ శుద్ధిని, ప్రవేశానికి ద్వాదశుద్ధిని, గర్భాధానానికి లగ్న శుద్ధిని, గృహ ఆరంభానికి చతుర్థాష్టమ శుద్ధులని, గృహ ప్రవేశానికి ద్వాదశుద్ధులని, ఇలా మరి గ్రామ ఆరంభానికి కొన్ని శుద్ధులు, చతుర్థాష్టమ శుద్ధులు, ఇలా ప్రతి కార్యక్రమానికి కూడా శుద్ధులు ఏర్పాటు చేశారు. శుద్ధులు అంటే ఈ చెప్పినటువంటి యొక్క 12 రాసుల్లో లగ్నము కేంద్రం అవుతుంది. లగ్నం 1వ స్థానం అవుతుంది. సప్తము అని అనుకో, పెళ్లి లగ్నం ఉందనుకోండి, లగ్నానికి 7వ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు. అత్యంత బలమైనటువంటి యొక్క బుధుడు, గురుడు, శుక్రుడు అనేటువంటి యొక్క గ్రహాలు కూడా ఉండకూడదు అని చెప్పబడింది. ఉంటే దానికి జామిత్ర దోషం అని చెప్పబడింది. జామిత్ర దోషం అంటే భార్యాభర్తలకు వైరం వచ్చేసి, శత్రు కలహాలు వచ్చేసి విడిపోతారు. అలాంటి దోషాలు ఉంటాయి. అందువల్ల గగనవాణి చెప్పినటువంటి యొక్క పంచాంగ ఫలితాన్ని, పంచాంగ విషయాన్ని వ్రాయటం అంటే సామకర్తలకు మాత్రమే సాధ్యము. పలరోజు రాహుకర్తలకు మాత్రమే సాధ్యము. పలరోజు రాహు కేతువును మింగుతున్నాడు, రాహువు సూర్యుడిని మింగుతున్నాడంటే అలా ఇన్ని గంటలకు మింగుతాడు, ఇన్ని గంటలు వదిలిపెడతాడంటే అది శాస్త్రం అన్నమాట. శాస్త్రంలో గణితము ద్వారా ఆధారభరితంగా చెప్పి ఉన్నటువంటిది. ఇక సంవత్సరాలు వచ్చేసరికి నారదుడు యొక్క కుమారుడు అయి పరాభవనామ సంవత్సరం ఇప్పుడు మనము
విశ్వావసు అంతా కూడా శుభప్రదంగా జరుపుకొని ఈ పరాభవం అనేటువంటి యొక్క నూతన సంవత్సరంలో నూతనోత్సాహంగా అడిగెట్టి మన ఇంటిలో చక్కగా రంగు ముగ్గులతోటి ప్రారంభమై మంగళ తోరణాలు కట్టుకొని దేవతార్చన ముగించుకొని నింబకుసుమ ప్రసాదాన్ని స్వీకరించి నూతన వస్త్రాలు ధరించి పంచాంగ శ్రవణం కోసం ఆసీనులై ఈ సంవత్సరం ఏమి జరుగుతుంది ఏమిటి అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకుందామని భక్త రసజ్ఞులంతా కూడా పరవేష్టితులై ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నందుకు పరాత్పరుడైనటువంటి గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సంపూర్ణ ఆయురారోగ్య భోగభోగ్యాలు ఈ రోజు నుండి సంవత్సర పర్యంతం కూడా విశేషంగా అందించాలని బ్రాహ్మణానాం యజ్ఞయాగ సత్క్రియా ఫలసిద్ధ్యర్థం క్షత్రియానాం ప్రజాపాలనాభివృద్ధ్యర్థం వైశ్యానాం రుణ కృషీద వాణిజ్య వ్యాపారాభివృద్ధ్యర్థం శూద్రాణం దేవబ్రాహ్మణ సాధు సజ్జన సేవా సామాజిక గో సంరక్షణాధికార యోగ్యతా ఫలసిద్ధ్యర్థం శుభప్రదంగా ఉండాలని వేదాంగ వ్యాకరణ చందోపట్ట ప్రభాకరాభివృద్ధ్యర్థంగా ఉండాలని ఆలయ అర్చక పాచక పరిచారక సమస్త భక్తజనులంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ పరాభవనామ సంవత్సర ఫలిత రహస్యాన్ని మీకు తెలియజేస్తాను. పరాభవాప్తే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభుభూతాని సుపృష్టయః అని. పరా అంటే ఎవరో మనకి ఇబ్బంది చేస్తారనేది కాదండి. ఇక్కడ పరా అంటే అమ్మవారికి కూడా పరా భట్టారిక అని పేరు ఉంది. పరా అంటే ఆ అమ్మవారే. భవ అంటే శివుడు అని అర్థం. పరా అంటే అమ్మవారు. శివపార్వతుల యొక్క కలయిక చూడండి ఎంత ఉందో. పరాభవ పరాభవాప్తే రాజానః ప్రాప్నువంతి పరాభవం. పరాభవాప్తే పరాభవనామ సంవత్సరం ముందు రాజానః రాజులు పరాభవం తిరస్కారమును ప్రాప్నువంతి పొందుతున్నారు. క్షుద్రధాన్యాన్ని కొర్రలు చాములు మొదలైనవి ప్రభూతాన్ని బాగా ఫలించుతున్నవి. సూరష్టయ మంచి వర్షాలు రాబోతున్నవి. పరాభవ సంవత్సరమును రాజులు పరాభవం పొందుతారట. రాజులు అంటే దేశాన్ని పరిపాలించేటువంటి వారు అని అర్థం. రాష్ట్రాన్ని పరిపాలించేవారు అని అర్థం. ఎలాంటి వారు పరాభవం పొందుతారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎలాంటి వారు? మనిషిలో ఉన్న అహంకారము, గర్వము, స్వార్థము, పరాభవం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే పరాభవం పొందుతారు. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. వినయంతో నిజాయితీగా దర్శబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైనటువంటి విజయాలను ప్రసాదిస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరం మనిషిలో ఉన్న అహంకారము, గర్వము, స్వార్థము, పరాభవము పాలు కావడాన్ని సూచిస్తుంది. ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ అసూయ ద్వేషము కలిగినటువంటి వారిని మాత్రమే, మిగతా వారికి ఎట్టి దోషము లేదు. వారికి పరా అనేటువంటి యొక్క స్త్రీ స్వరూపమైనటువంటి యొక్క ఆదిశక్తి దుర్గామాత, భవ అనేటువంటి యొక్క పరమేశ్వరుడు ఈశ్వరుడు, వీళ్ళిద్దరూ కూడా లోకక్షేమార్థం తప్పించే వారి కోసము వారిని పట్టుకొని విజయాల వైపుకు నడిపిస్తారు అనటంలో ఎట్టి సందేహము లేదని పరాభవనామ సంవత్సరం చెబుతూ ఉంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్వేతు. ఆరోగ్యం పద్మబంధుః వితరతు నితరా సంపదం సీతరశ్మిః, భూలాభం భూమిపుత్రః సకల గుణాయుతాః, వాగ్విభూతం చ సౌమ్యః, సౌభాగ్యం దేవమంత్రో రిపుభయం శమనం భార్గవ శౌర్యమార్గి. ఈ పరాభవనామ సంవత్సరంలో నవగ్రహముల యొక్క అనుగ్రహంతో పరిపాలకులు చక్కని ఆలోచనతో ప్రజా సంక్షేమంతో పాటుపడతారు.
ఈ సంవత్సరము అంతా కూడా పరాభవనామ సంవత్సరం, రాజు నీరసాధిపతి గురుడు. ఏ వారమైతే ఉగాది ప్రారంభమవుతుందో ఆ వారాధిపతి అయినటువంటి యొక్క గ్రహము రాజు అవుతాడు. కుజుడు సైన్యాధిపతి, అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి ఈ రెండు ఆధిపత్యములు పాపులు వచ్చుట చేత దేశంలో రాష్ట్రంలో పరిపాలన ప్రజారంగంగా జరుగుతుంది. అన్ని రంగాల వారు అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతాయి. నూతన పరిశ్రమలు అనేకము నెలకొల్పుతారు. దేశీయ ఉత్పత్తి రంగం మంచి అభివృద్ధి పొందుతారు. దేశమంతటా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఎక్కువగా నెలకొల్పుతారు. ఇతర దేశాల నుండి అనేక మంది భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పుతారు. ఐటీ రంగం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ రంగం మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన దేశంలో అంతగా కనిపించదు. అన్ని రంగంలో అభివృద్ధి సాధించును. నూతనంగా అనేక రహదారులను నిర్మిస్తారు. రైల్వేలు మరింత అభివృద్ధిని సాధిస్తును. రాష్ట్ర రాజధాని నిర్మాణం ముందుకు సాగును. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురుస్తాయి. నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి అనుకూల వర్షాలు కురుస్తాయి. రాజకీయ సంబంధ అధికార మార్పులు దేశంలో రాష్ట్రంలో జరుగుతాయి. దేశంలోనూ రాష్ట్రంలోనూ జలాశయములందు నీరు సమృద్ధిగా ప్రవహిస్తాయి. ఆహార ధాన్యము నిల్వలు అవసరానికి మించి ఉంటాయి. పశ్చిమ ఆసియా దేశంలో యుద్ధములు అనివార్యమగును. మన సరిహద్దు దేశంలో యుద్ధ వాతావరణంలో యుద్ధములు అనివార్యమగును. మన సరిహద్దు దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుంది. మరొక్కసారి శత్రువులను చిత్తు చేయటంలో మన సైన్యము సఫలీకృతమవుతారు. ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు సఫలీకృతమవుతారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడతాయి. గాలితో కూడిన వర్షాలు, ఎరుపు నేలలు, నల్ల రేగడి నేలలు బాగా ఫలిస్తాయి. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, ప్రత్తి పంటలు బాగా పండుతాయి. మంచి ధరలు కలిగి ఉండుటచే రైతాంగం చాలా సంతోషంగా ఉంటారు. నూనె రకములకు మంచి ధరలు వస్తాయి. పండ్ల తోటలకు దిగుబడి తగ్గుడితే వాటి ధరలు బాగా పెరుగుతాయి. పామాయిల్ వంటి నూనె పంటలకు మంచి లాభములు వస్తాయి. ఆక్వా పరిశ్రమ బాగుంటుంది. పరిశ్రమ బాగా ఉంటుంది. కొబ్బరి పంట బాగా పండుతుంది. రైస్ మిల్లులు అన్ని విధాలా ఈ సంవత్సరం బాగుంటాయి. 16 వేసములకు పంటకు 12 వేసముల పంట ఫలిస్తుంది. ఆహార ధాన్యములు ఇతర దేశములకు ఎగుమతి బాగా చేస్తారు. ఎగుమతుల రంగం అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సంవత్సరం కూడా మహానగరములు నీట మునిగేదానికి అవకాశం ఉన్నది. పశుపాలకుడు, దొడ్డిపెట్టివాడు శ్రీకృష్ణ భగవానుడు, విడిపించువాడు బలరాముడు అగుట వలన ఈ సంవత్సరం పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పశువులకు పశుగ్రాసం ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ మేత బాగా దొరుకుతుంది. ఈ సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చైత్రమాసంలోనే తొలకరి వానలు ప్రారంభమవుతాయి. సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరం రాజు గురుడైనందువలన పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. మంత్రి కుజుడైనందువలన ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. సైన్యాధిపతి చంద్రుడు ఒకటి వలన నిలకడలేని గ్రహమైనందువలన ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. సస్యాధిపతి శుక్రుడు అగుట వలన సమస్త ధాన్యములు విశేషంగా పండుతాయి.
ధాన్యాధిపతుడు బుధుడు అగుట వలన అన్ని రకముల ధాన్యములు విశేషంగా పండి ఫలించి మంచి గిరాకీ ఉంటుంది. అర్ఘాధిపతి చంద్రుడు అగుట వలన ప్రతి వస్తువులకు ధరలు ఉంటాయి. మేఘాధిపతి చంద్రుడు అగుట వలన మేఘములన్నీ వర్షించుతూ దేశమంతటా మంచి వర్షాలు కురిసి నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి సస్యానుకూల వర్షములు కురుస్తాయి. పశ్చిమ దేశంలో మేఘాలు పుట్టి దేశమంతటా వ్యాపించి వర్షాలు కురుస్తాయి. రసాధిపతి సూర్యుడు అగుట వలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రస వస్తువులకు ధరలు పెరుగుతాయి. నీరసాధిపతి గురుడు అగుట వలన వక్కలు, సమస్త మణులు, రత్నాలు, బంగారము, వెండి, ధాన్యము, ప్రత్తి, చర్మములు, పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనము మొదలగు వస్తువులు ఉత్పత్తి బాగా పెరుగుతాయి. కొన్నింటి ధనలు ఒడిదుడుకులుగా ఉంటాయి. ఇక మౌఢ్య విషయాలకు వస్తే ఈ సంవత్సరం కత్తెర మే 5వ తారీఖు, మే 4వ తారీఖు నుండి ప్రారంభమై 29/5/2026 వరకు కర్తరి ఉంటుంది. గుడుమూఢమి జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఉంటుంది. శుక్రమూఢమి అక్టోబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 27వ తారీఖు వరకు శుక్రమూఢమి ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహణాలు ఉన్నవి కానీ మన భారతదేశంలో గ్రహణాలు ఎక్కడా కనపడనందువలన గ్రహణ దోషము లేదని తెలియజేస్తూ ఉన్నాము. ఇక భారతదేశంలో మన ఉభయ తెలుగు రాష్ట్రంలో జరగబోయే కొన్ని విషయాలను మీ ముందుకు వివరిస్తాను. మార్చి 19వ తారీఖు కనుక ఈ రోజు నుండి జూన్ 30వ తారీఖు వరకు త్రిగ్రహ చతుర్గ్రహ కూటమి మరియు కాలసర్పయోగ ప్రభావము ఉన్నది కావున దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రశాంత వాతావరణం ఉండదు. ప్రతి రాష్ట్రమునందు ఏదో ఒక ముఖ్య సమస్యతో సతమతమవుతారు. అగ్ని ప్రమాదములు, వాహన ప్రమాదములు అధికంగా జరుగుతాయి. ఆస్తి నష్టము, జన నష్టము అధికంగానే ఉన్నది. వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి. అత్యధికంగా 50 డిగ్రీల్లో కొన్ని రాష్ట్రంలో నమోదయ్యేదానికి అవకాశం ఉన్నది. ఎన్నికలు జరుగు రాష్ట్రంలో కొన్నిటిలో అధికార పార్టీ వారు అధికారం పొందుతారు, కొన్నిటిని అధికార పార్టీ వారు ఓటమి పాలవుతారు. ఆగ్నేయ తూర్పు దేశంలో భూకంప ప్రమాదాలు రిక్టర్ స్కేల్ పై 6.5 ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుంది. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతంలో వర్షములు కురుస్తాయి. ఉరుములు మెరుపులతో వడగండ్ల వాహనాలు ఎక్కువగా కురుస్తాయి. పిడుగులు కూడా అధికంగా పడతాయి. నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి మంచి వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము అల్పపీడనము వలన వర్షాలు కురుస్తాయి. తూర్పు ఈశాన్య రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు విధిస్తారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. భారతదేశ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరుగుతాయి. విదేశ వ్యవహారాలు చాలా చాకచక్యంగా నడుపుతారు. అగ్రదేశాలు సైతం ఆశ్చర్యపడతారు. సినీ పరిశ్రమ బాగుంటుంది. క్రీడారంగంలో కొన్ని విజయాలు లభిస్తాయి. రాజకీయ పాలకులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. సరిహద్దు దేశాల్లో కొన్ని సమస్యలు తప్పవని మార్చి 19 నుంచి జూన్ 30 వరకు జరిగే విషయాన్ని మీకు తెలియపరిచాను. జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు జరిగే కొన్ని విషయాల్ని మీ ముందుంచుతాను. ఈ సమయాన కాలసర్పయోగం ముగిసినందువలన ఇతర గ్రహ సంచార యోగముల వలన కొంతమేర ప్రారంభంలో ప్రశాంతంగా ఉన్న నైరుతి ఋతుపవనముల వలన ప్రభావం వలన అల్పపీడనములతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తాయి. వాగులు పొంగుటచే స్కూటర్స్ పై ప్రయాణించేవారు కొట్టుకుపోయేదానికి అవకాశం ఉన్నది. రాష్ట్రంలో నదులన్నీ ప్రమాద సూచికలు దాటి ప్రవహిస్తాయి. నదీ పరివాహక ప్రాంతం నందు వర్ష భయం, వరద భయం ఎక్కువగా ఉంటుంది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర మొదలగు నదులు ప్రమాద సూచికలు దాటి ప్రవహిస్తాయి. 2 లేదా 3వ ప్రమాద హెచ్చరిక కూడా చేసేదానికి అవకాశం ఉంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న జలాశయాలన్నీ జలకళలతో నిండి నిబిడీకృతమవుతాయి.
నూతన పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. ప్రఖ్యాతి పొందిన రాజకీయ, సాహిత్య, సినీ అవార్డు గ్రహీతలకు అరిష్టం జరిగేదానికి అవకాశం ఉంది. క్రీడారంగంలో మంచి విజయములు సాధిస్తారు. అమెరికా, మెక్సికో, బ్రెజిల్ దేశంలో ప్రకృతి వైపరీత్యములు ఎక్కువగా జరుగుతాయి. ఆస్తి నష్టము, జన నష్టము అధికంగానే ఉంది. పాకిస్తాన్, నేపాల్ ప్రాంతం భూకంపాలు ఎక్కువగా ఉన్నాయి. రిక్టర్ స్కేల్పై 6.5 వరకు ఉంటుంది. మన దేశంలో కాశ్మీర్ ప్రాంతంలో స్వల్పంగా భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ఎన్నికలు జరుగు రాష్ట్రంలో అధికార పార్టీ వారికి ఓటమి తప్పదు. మహానగరాలు నీట మునిగేదానికి అవకాశం ఉన్నది. షేర్ మార్కెట్ అనేక ఒడిదుడుకులు ఉంటుంది. ఈ సమయాన వాహన అగ్ని ప్రమాదములు అధికము. అగ్రనాయకులు సమావేశమవుతారు. దక్షిణాది రాష్ట్రములకు తుఫాను ప్రమాదం కలదు. అధికార యంత్రాంగం ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని తెలియజేస్తూ ఉన్నాను. ఇక అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు జరిగే కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచుతాను. ఈ సమయాన అన్ని గ్రహాలకు సమసప్తకం, షష్టాష్టక స్థితి వలన పరిస్థితులు అనుకూలించవు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య పాలకులకు ఇబ్బందులు గురి చేస్తుంది. ఉత్తరాది రాష్ట్రంలో దేవాలయములందు అపశృతులు, పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల వలన జన నష్టము, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. ఈశాన్య ఋతుపవనంలో ప్రభావంచే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రంలో అధిక వర్షం కురిసి వర్షం రికార్డు స్థాయిలో ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారి చెన్నైకి ఉంటుంది. బంగాళాఖాతంలో చెన్నైకి ఆగ్నేయ దిశగా కదులుతూ విహారయాత్రల్లో కొన్ని విషాదములు జరిగేదానికి అవకాశం ఉంది. సముద్ర తీరములందు ప్రమాదాలు జరుగుతాయి. షేర్ మార్కెట్ మొదట స్వల్పంగా బాగునను తదుపరి ఒడిదుడుకులతో ఉంటుంది. సినీ పరిశ్రమ ఈ సంవత్సరం బాగుంటుంది. వ్యాపారాలు అన్నీ కూడా ఈ సంవత్సరం బాగా సాగుతాయి. పంజాబు, బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలందు అరాచక శక్తులు విజృంభిస్తారు. ఈ సమయంలో వాహన ప్రమాదములు అధికంగా జరుగుతాయి. బస్సు రహదారిపై తగలబడిపోయేదానికి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరము. ఈ సమయంలో సింహరాశిలో కుజుడు స్తంభన యోగం వలన అనేక విపత్తులు సంభవించేదానికి అవకాశం ఉంది. అనగా భూకంప ప్రమాదం, పంటలు కొత్త వైరస్ సోకి పంటలు పాడగొట్టుచే రైతులు విపరీతంగా నష్టపోవలసి వస్తుంది. దీపావళి సమయాన 2 లేదా 3 రోజులు ముసురు ఉండేదానికి అవకాశం ఉంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతాయి. బంగారము, వెండి, పాదరసం ధరలు పెరుగుతాయి. కొన్ని రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరిగేదానికి అవకాశం ఉంది. కొందరికి పదవీ గండము కూడా ఉన్నదని తెలియజేస్తున్నాను. 2027 జనవరి 1 నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు జరిగే విషయాన్ని సూక్ష్మంగా మేము ఉంచుతాను. ఈ సమయాన సింహరాశిలో కుజస్తంభన యోగము, కుజగురులు కలయిక ఇత్యాది గ్రహయోగములు ఉన్నందువలన పరిస్థితులు అంతగా అనుకూలించవు. కొన్ని రాష్ట్రముల్లో కొన్ని వర్గముల వారు సమ్మెలు చేస్తారు. హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యములు అధికంగా ఉంటాయి. ఈశాన్య దేశంలో భూకంపాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక జన నష్టం, ఆస్తి నష్టం అధికంగా ఉంది. సరిహద్దు ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఉన్నది. శత్రువులు కవ్వింపు చర్యలు చేస్తారు. మన సైన్యం వాటిని త్రిప్పి కొడతారు. పశ్చిమ ఆసియా దేశం నుండి యుద్ధ వాతావరణం ఉన్నది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఉన్నది. ఈ కొన్ని ప్రాంతాల్లో అడవులు అగ్నికి ఆహుతవుతాయి. అగ్నిపర్వతములు బ్రద్దలవుతాయి. సంక్రాంతి సమయంలో విడుదలయ్యే ఒక సినిమా సూపర్ హిట్ సాధిస్తుంది. కోనసీమలో జరిగే ప్రభల ఉత్సవంలో మహావైభవంగా జరుగుతాయి. గ్రామాలలో ముఠాకక్షలు పెరిగి ఉద్రిక్త వాతావరణం కలుగుతాయి. అల్లర్లు చెలరేగుతాయి. షేర్ మార్కెట్ బాగుంటుంది. అన్ని రకముల వ్యాపారములు బాగుంటాయి. రైతులు ఈ సంవత్సరం మంచి సంతోషంతో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వారు చేసిన నూతన చట్టముల వలన వివాదములు చెలరేగుతాయి. దేశమంతటా ఆందోళనలు చెలరేగుతాయి.
దేవాలయములు యందు అపశృతులు జరుగుతాయి, బంగారము వెండి ధరలు పెరుగుతాయి, ఘాట్ రోడ్లో భారీ వాహన ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉన్నది, తగు జాగ్రత్త అవసరమని తెలియజేస్తున్నాము. ఇక ఈ సంవత్సరము సరుకులు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి? చైత్రమాసం వైశాఖ మాసంలో నిలవ పెట్టుకున్న వాళ్ళు నిలవ ఉంచుకొని జ్యేష్ఠ ఆషాఢ మాసంలో అమ్ముకున్నందువలన విపరీతమైనటువంటి యొక్క లాభాలు పొందుతారని తెలియజేస్తూ ఉన్నాము. ఈ 2027లో మకర సంక్రాంతి పురుషుడు మహిష వాహనంపై వస్తాడు కాబట్టి, వృశ్చిక లగ్నంలో వస్తాడు కాబట్టి ఈ జంతు వినాశనం కొన్ని ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్త అవసరమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఈ పంచాంగంలో దేశకాల ఉభయ రాష్ట్రాల యొక్క భవిష్యత్తును సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నారు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ప్రభావం ఎలా ఉన్నది ఏమిటి దాని గురించి తెలియజేయండి, పని అయిపోతుంది అనేటువంటి విషయంలో కూడా ఉన్నారు. మేషాది 12 రాశుల వారికి ఆదాయ వ్యయములు వారి యొక్క భోగ్యములు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలియజేస్తాను. మేషరాశి రాసుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఆదాయము 11, ఖర్చు 5, పూజ్యత 2, అవమానం 4. ఏళ్ళనాటి శని అయినప్పటికీ కూడా గురు రాహువుల యొక్క బలంచే అంతగా ఇబ్బందులు ఉండవు. ఈ సంవత్సరం గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి, నూతన వాహనం కొంటారు, మానసిక ఆందోళన, ధనలాభము, ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో వృద్ధి, తలపెట్టిన కార్యములు నెరవేరుతాయి, శత్రుపీడలు, సంతాన సమస్యలు కొన్ని ఉంటాయి, తగు జాగ్రత్త అవసరము. దోష పరిహారము అంగారకుడు అనేటువంటి కుజుడు లేక శని భగవాన్ని ఆరాధించటం వలన సంపూర్ణమైనటువంటి యొక్క విజయ లాభాలను ఈ సంవత్సరం స్వీకరిస్తానంట్లో ఎట్టి సందేహం లేదు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, పూజ్యత 5, అవమానం 4. ఈ వృషభ రాశి వారికి గ్రహాలన్నీ కూడా బలీయంగా ఉన్నందువలన పట్టిందల్లా బంగారము అన్నట్లును, విలువైన వస్తువులు కొంటారు, సంతానము మంచి వృద్ధిలోకి వస్తారు, ఆప్త బంధువులు దూరమవుతారు. ఈ సంవత్సరం చివరిలో ఊహించని సంఘటనలు ఏర్పడతాయి. ఆదాయము, నూతన వ్యక్తుల పరిచయము, ఉద్యోగపరంగా ఒడిదుడుకులు, కార్యానుకూలతలు, కార్య సాఫల్యం చేకూరుట, కార్యజయము, సంతాన విచారము ఇలాంటివి ఉన్నవి కాబట్టి జాగ్రత్త అవసరము. వీరికి పరిహారము రాహుకేతువులు పూజ చేయించుకోవడం మంచిది. రాసుల్లో 3వ రాశి మిథున రాశి. ఆదాయం 8, ఖర్చు 11, పూజ్యత 1, అవమానం 7. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు, కోర్టు వ్యవహారాల్లో జయం సంప్రాప్తి అవుతుంది, పుణ్యక్షేత్ర సందర్శనం ఉన్నది, వాహనం కొంటారు, గృహంలో శుభకార్యాలు స్వీకరిస్తారు. గృహంలో శుభకార్యాలు మీరు ఎంతో విజయవంతంగా చేయగలుగుతారు. మానసిక ఆందోళన పడనక్కర్లేదు. ధనలాభము, ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో వృద్ధి, తలపెట్టిన కార్యములు జయప్రదంగా ముందుకు వెళతారు. శత్రుదోషం అంతా కూడా పరిహారం అవుతుంది. మీరు ఈ సంవత్సరం అంతా కూడా కులదేవతను ఆరాధించడం వల్ల అనేకమైనటువంటి శుభలాభాలు పొందటంలో ఎట్టి సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాం. రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి 2, ఆదాయము 11, ఖర్చు, పూజ్యత 4, అవమానం 7. జన్మగురుడు అయినా కూడా ఇబ్బందులు ఉండవు, గురుబలం ఉన్నది, అన్నీ సాఫీగా సాగుతాయి, జీవనం సాఫీగా సాగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసేదానికి, దూర ప్రాంతానికి వెళ్ళేదానికి అవకాశం ఉన్నది. 8వ ఇంట రాహు వలన అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రులు లేదా భార్య వంశంలో
వారితో కొన్ని సూతకాలు ఏర్పడేదానికి అవకాశం ఉన్నది. ధనహాని, సరైన సమయాల్లో ధనం అందకపోవడం, ధనలాభం, కార్యజయాలు, దుఃఖం, వాహన ప్రమాదాలు, దూర ప్రయాణాలతో కొంత జాగ్రత్త అవసరం ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమంలో కూడా శని ఉన్నాడు కావున శని దోష పరిహారార్థం తైలాభిషేకం చేయటం, నల్ల నువ్వులు, కళ్ళు ఉప్పు దానం చేయటం మంచిది అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాసుల్లో 5వ రాశి సింహరాశి. ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యత 7, అవమానం 7. అష్టమ శని ప్రభావం వలన జీవితంలో కొన్ని అనుకోని ఇబ్బందులు, అవమానములు, అపనిందలు పడతారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా శని ఆరాధన, శివారాధన చేయటం వలన మీకు సర్వత్ర విజయప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. రాసుల్లో 6వ రాశి కన్యారాశి. ఆదాయం 8, ఖర్చు 11, పూజ్యత 3, అవమానం 3. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయంకు మించిన ఖర్చులు ఉన్నాయి. గురు రాహువుల యొక్క బలం వలన కోర్టు వ్యవహారాలన్నీ కూడా విజయప్రదంగా ముందుకు వెళతాయి. నూతన వాహనం కొనేదానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా మంచి మార్కులతో ముందుకు వెళతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేసే ప్రయత్నాల్లో మంచి లాభం ఉంది. శత్రువులు ఎవరైనా ఉంటే వారు శత్రుదోష పరిహారం, శత్రునాశనం జరుగుతుంది. శరీర ఆరోగ్య రుగ్మతలు కొన్ని అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరం అని తెలియజేస్తూ ఉన్నాను. రాసుల్లో 7వ రాశి తులారాశి. ఆదాయము 5, ఖర్చు 14, పూజ్యత 6, అవమానం 3. ఈ సంవత్సరం మంచి యోగమును అనుభవిస్తారు. గృహంలో మంచి మార్పులు కలుగుతాయి. గృహంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, విలువైన వస్తువు, వాహన ప్రాప్తి కూడా ఉన్నది. సంతానమునకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సోదర మూలకంగా కొన్ని ప్రతికూలతలు జరిగేదానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనప్పటికీ భోగము, సుఖము, సంతోషము బాగా ఉన్నది. ఆటంకములు, శ్రమ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ధనలాభం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రయత్నాల్లో ముందుకు పోవచ్చును. ఇక రాసుల్లో 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, పూజ్యత 2, అవమానం 6. ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉన్నది. అన్ని రంగముల వారు అభివృద్ధి పదంలో ముందుకు వెళతారు. ఈ సంవత్సరం గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఆనందం కలుగుతుంది. నూతన వాహనం, గృహ నిర్మాణం, సంతాన సౌఖ్యము, ఇవన్నీ మరి చికాకులు, చిక్కులు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జయప్రదంగా ముందుకు వెళ్ళవచ్చును. రాసుల్లో 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, పూజ్యత 5, అవమానం 6. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని, అష్టమ గురుడు అయినప్పటికీ నష్టములు ఉండవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన జరుగుతుంది. ధనస్సు రాశి వారికి 2026వ సంవత్సరంలో వివాహ ప్రాప్తి కూడా ఉన్నది. వివాహ ప్రాప్తి గురించి మీరు ప్రయత్నం చేసినట్లయితే సఫలీకృతం అవుతారు. ఉద్యోగులకు మంచి ప్రమోషన్తో కూడిన బదిలీలు, నూతన వస్తు వాహన ప్రాప్తి ఉన్నది. జయము, సకల కార్యముల సానుకూలతలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరమని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాసుల్లో 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యత 1, అవమానం 6. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి శని బలీయంగా ఉన్నందువలన గత సంవత్సరం కంటే చాలా బాగుంటుంది. నూతన కార్యములు శ్రీకారం చుడతారు. కోర్టు వ్యవహార జయము, తీర్థయాత్ర ప్రాప్తి ఉన్నది. నూతన వాహన ప్రాప్తి ఉన్నది. విద్యార్థులకు శుభప్రదంగా విజయాలు సాధిస్తారు. ధనక్షయం, మాటకు విలువ పెరుగును. కుటుంబ కలహాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త కూడా అవసరమని తెలియజేస్తూ ఉన్నాం. రాసుల్లో 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యత 4, అవమానం 2. ఈ సంవత్సరం పరిస్థితులు అనుకూలించవు. కోర్టు వ్యవహారములందు అపజయము, కుటుంబ సమస్యలు
జీవనము అస్తవ్యస్తముగా ఉండును. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. పరిహారార్థం శనేశ్వర గ్రహ పూజ చేయించుకోవాలి. శనికి జపము, హోమము, దానము లాంటివి చేయాలి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఈ సంవత్సరం అంతా కూడా తగు జాగ్రత్తతో మేల్కొనాలి. రాసుల్లో 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయము 14, ఖర్చు 11, పూజ్యత 7, అవమానం 2. ఈ సంవత్సరం ఏలినాటి శని అంతగా బాధించదు. జన్మశని అయినప్పటికీ కూడా ఆరోగ్యము బాగానే ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటుంది. దూర ప్రాంత తీర్థయాత్రలు చేయవలసి ఉంటుంది. బంధు మరణం ఉంటుంది. ఉద్యోగులు సుదూర ప్రాంతంలో బదిలీలు ఉంటాయి. సంతానము వృద్ధి, ధనలాభము, కార్యజయము, కుటుంబంలో శుభకార్యాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. జన్మశని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా అతి సూక్ష్మమైనటువంటి యొక్క ఫలితాలను మీకు మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను మీకు అందజేశాము. సంపూర్ణ ఫలితాలు కావాలి అనుకున్నటువంటి వారు రేపటి నుండి 5 రోజులు మీకు అందుబాటులో ఉంటాను. కాబట్టి మీ రాశులను అనుసరించి సంపూర్ణమైనటువంటి యొక్క ఫలితము ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వారు రేపటి నుండి 5 రోజుల్లోపు వచ్చి తెలుసుకోవచ్చు. పరాత్పరుడైనటువంటి శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అనుగ్రహముతోటి సూర్యాది నవగ్రహములు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశముల పంచభూతముల యొక్క అందరూ పరిపూర్ణమైనటువంటి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణలన్నీ కూడా సర్వే జనులకు ఉండాలని కోరుకుంటూ పంచాంగ శ్రవణాన్ని స్వస్తి చెబుతూ అందరికీ కూడా సుఖశాంతులు, ఆయురారోగ్యము సంప్రాప్తికరించేయాలని పరాత్పరుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. ఏతత్ సర్వం శ్రీ వీరబ్రహ్మార్పణమస్తు. ఈ యొక్క పంచాంగ శ్రవణానికి వచ్చేసినటువంటి దేవస్థాన అధ్యక్షులు వారు గుండా నారాయణరావు గారు, అలాగే భవిష్యత్తు దుర్గాప్రసాద్ గారు, తదితర భక్తజనులందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికీ పరిపూర్ణమైనటువంటి కృపా కరుణా కటాక్ష వీక్షణలు ఉండాలని స్వయమాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. కామాయ మహ్యో కామేశ్వరో వై శృణోర్గాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శుభమస్తు. విజయోస్తు. ఆరోగ్యం శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्माचाहि कीर्तिं प्रजानतुः. भागजनि ब्राह्मणपौरुषे उद्धरेतो ब्राह्मणो वै सर्वा देवताः